తీవ్ర వ్యతిరేకత ఉంది స్టిల్ నౌ. దాన్ని సరిచేయడానికి ఆయన తిప్పలు ఆయన పడుతున్నారు, నో డౌట్. అది అధికారులు తప్పిదమా ఆయన తప్పిదమా తేల్చుకోవాలి. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కుట్ర సిద్ధాంతాలు అనేది తెర మీదకి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ జరుగుతున్నది ఇప్పుడు ఎన్యూమరేషన్, ఇందులో తేడా ఏమి ఉండదు. ఎవరికి ఎంత జరిగింది ఏంటి ఇవన్నీ రాసుకోవడం. కానీ ఇది ఎంత రాసుకున్నా నాకు 10 లక్షలు నష్టం జరిగిందంటే ఎంత ఇస్తారా, వాళ్ళు ఇస్తే 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా అది కూడా ఇంకా డిసైడ్ చేయలే. ఇస్తారో 25,000 అని చెప్తున్నారు అంతే కదా ఇచ్చేది. మిగతాది అప్పుల పాలయ్యి ఇవాళ ఎక్కడో ఎందుకండి పశువులు బోల్డ్ అని కొట్టుకుపోయినాయి. వాళ్ళందరూ పశువులు చంపేసుకుంటారా? ఆటోలు మునిగిపోయినాయి ముంచుకుంటారా? ఇళ్లలో సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి కొట్టేపించుకుంటారా ఎవరన్నా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఒక పెద్ద బ్లండర్ జరిగింది. ఇంకోటి మీకు తెలుసు, వరదలప్పుడు ఏం చేస్తాం, పునరావాసానికి తరలిస్తాం. అక్కడ ఉన్నోళ్ళని, నీళ్ల మధ్యలో ఉన్నోళ్ళని తరలిస్తాం. ఈవెన్ లంక గ్రామాల్లో ఉన్నోళ్ళైనా ఒక రోజు కంటే ఎక్కువ అవుతుంది అనుకుంటే ముందే పంపించేస్తారు, లేదా పడవల్లో తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు తీసుకెళ్తున్నారు కదా గోదావరి జిల్లాలో. మరి కృష్ణ కూడా కాదు ఇది, బుడమేరు వరదల్లో ఉన్న 2 లక్షల మందిని ఎక్కడికి తరలించారు? 6 లక్షల మందిని ఎవరు తరలించారు అసలు? అందులో పోనీ వాళ్ళకి అక్కడ పైన ఉన్నోళ్ళని వదిలేద్దాం, సింగిల్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళన్నా తరలిచ్చారు అక్కడ ఎవరినన్నా? ఈ పడవల్లో తరలించడం చూసామో మనం అక్కడ. మరి అంటే అది ప్రభుత్వం చెయ్యాల్సిన పని చేయలేదు.